అక్కడొక సింషుపా వృక్షం ఉంది. దాని చుట్టూ బంగారు వృక్షాలున్నాయి. వాటికి కట్టిన చిరుగంటలు గాలికి కదిలి చప్పుడు చేస్తున్నాయి. మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ సింషుపా వృక్షం చిటారు కొమ్మపైన కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టాడు. దైవం అనుకూలిస్తే అటూ ఇటూ తిరిగే సీత నాకు కనిపించినా కనిపించవచ్చును. రాముడి కోసం దిగులుతో నిరీక్షించే ఆమెను చూస్తే నేను గుర్తుపడితే పట్టగలనేమో. దైవానుకూలం ఉన్నప్పుడు ఏమైనా అద్భుతాలు జరగవచ్చు గదా. రావణుడు క్రూరుడు దురాత్ముడే అయినా చంప వృక్షాలు, చందన వృక్షాలు, నకుల వృక్షాలతో కూడిన ఈ అశోకవనం చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ వనంలో ఉన్న ఈ పద్మ సరస్సు ఎంతో ముచ్చటగా ఉంది. ఎప్పుడైనా సీతాదేవి ఈ సరస్సు వద్దకు వస్తే రావచ్చు. దైవవశాన నేను చూడగలుగుతానేమో. రాముడితో వనవాసానికి అలవాటు పడిన లేడి కళ్ళ వంటి కళ్ళు గలది. పూజ్యురాలు రాముని గూర్చిన ఆలోచనలతో కృషించిపోయినదైన సీత